ఫ్రీ అయ్యాను అంకుల్ గారు. ఓకే ఓకే జాన్ కిరణ్. ఎంతమంది పిల్లలండి మీకు? ఇద్దరు. మీరు కష్టపడి ఉంటారు బాగా. కష్టపడ్డ ఫలితాలు కరెక్ట్గా రాలా. కష్టపడటం చిన్నగా కష్టపడలేదు, ఎముకలు గుల్లయిని ఇంక కష్టపడలేక ఎవరన్నీ చెప్పినా చెప్పే వాళ్ళందరి చేత నాకు నవ్వు వస్తుంది. ఒక పెద్ద రియల్ ఎస్టేట్ అతను నా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు పొద్దున. నేను హాయ్ అన్న, హాయ్ రామ్. బ్రహ్మానందం ఒక సినిమాలో డైలాగ్ చెప్తాడు ఆలీతో, ఒరే నువ్వు నన్ను కలవాలన్నా, నాతో మాట్లాడాలన్నా, నీ జీవితం సంకనాకపోయి పరిస్థితి పొజిషన్ క్రిటికల్గా ఉండి గాలి బూడిదయ్యే టైంలో, సగం గాలి బూడిదయ్యే టైంలో నన్ను కలుస్తావు, నన్ను చూస్తావు అన్నట్టుగా ఒక రియల్ ఎస్టేట్ వచ్చి అతని కష్టాలని నాతో చెప్తున్నాడు. పెద్ద వెంచర్. నేను ఒకటే మాట అన్నా, మీ వ్యాపారం బాగా జరిగిన 5 సంవత్సరాలు నేను కానలేదు, ఈరోజు వచ్చి మీరు చెప్తున్నారు కష్టాలు, ఏదైనా అలాగే ఉంటుందని చెప్పాను. రియల్ ఎస్టేట్ కట్టాలు అలా ఉంటాయి. రొయ్యల చెరువైనా రియల్ ఎస్టేట్ అయినా జరిగితే బాగానే ఉంటుంది, జరగకపోతే అస్సలు కలిసి రాదు, పిచ్చి పట్టిద్ది, మెంటల్ 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 వస్తుంది అనమాట. మీరు కష్టపడి ఉంటారు బాగా. ఏం చదువుతున్నారు వాళ్ళు?